కర్ణాటకలో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సీఎం కుమారస్వామి భార్య రాధిక, హీరో పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, రాక్లైన్ వెంకటేష్ నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బెంగళూరు సదాశివనగర్లోని పునీత్ రాజ్ కుమార్ నివాసం సహా మన్యతా టెక్ పార్క్లోని ఆయన సోదరుడు శివరాజ్ కుమార్కు చెందిన ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. నటుడు సుదీప్, కేజీఎఫ్ హీరో యష్ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటీనటులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 25 చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు జయన్న, కేజీఎఫ్ చిత్ర నిర్మాత విజయ్ కిరగందు నివాసాల్లో సైతం ఐటీ దాడులు జరుగుతున్నాయి. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన రాక్లైన్ వెంకటేష్ కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా సినిమాలు తీశారు. పలు హిట్ చిత్రాలకు పంపిణీదారుగాను వ్యవహరించారు. 2015లో రాక్లైన్ వెంకటేష్ నిర్మించిన బజరంగి భాయిజాన్ చిత్రానికి గాను జాతీయ పురస్కారం లభించింది. కర్ణాటకలో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సీఎం కుమారస్వామి భార్య రాధిక, హీరో పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, రాక్లైన్ వెంకటేష్ నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బెంగళూరు సదాశివనగర్లోని పునీత్ రాజ్ కుమార్ నివాసం సహా మన్యతా టెక్ పార్క్లోని ఆయన సోదరుడు శివరాజ్ కుమార్కు చెందిన ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. నటుడు సుదీప్, కేజీఎఫ్ హీరో యష్ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటీనటులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 25 చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, చెప్పండి, ఎవరెవరి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి? రైట్, రీసెంట్ టైమ్స్ లో అతిపెద్ద ఐటీ రైడ్స్ గా మనకి శాండిల్వుడ్ స్టార్స్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉదయం 6 గంటల నుండి కూడా ఇప్పటికీ ఇంకా సోదాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రముఖ సీనియర్ నటులైన పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ ఇళ్లతో పాటు కేజీఎఫ్ హీరో యష్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టు మనకి తెలుస్తోంది. యష్ వైఫ్ ఎవరైతే ఉన్నారో రాధిక సైడ్ బంధువుల నుండి, రాధిక పేరెంట్స్ వద్ద నుండి కూడా కొంత అంటే ఆస్తి వివరాలు వెల్లడిస్తున్నట్టు తెలుస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దీంతో పాటు ప్రముఖ డైరెక్టర్ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. వారితో పాటు సీఎం కుమారస్వామి సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో రాధిక, వారి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మరింత సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది. ఇప్పటికే ఉదయం నుండి కూడా 60 ప్లేసెస్ లో ఐటీ రైడ్స్ అయితే జరుగుతోంది. ఈగా ఫేమ్ ఎవరైతే ఉన్నారో కిచ్చా సుదీప్, వారింట్లో కూడా ఐటీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 8 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ ఉదయం నుండి కూడా ఐటీ సోదాలు జరిపిస్తూనే ఉన్నారు. రాక్లైన్ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ ప్రొడ్యూసర్, వారింట్లో కూడా ఉదయం నుండి కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ ఐటీ ఆఫీషియల్స్ వెళ్ళింది రాక్లైన్ వెంకటేష్ ఇంటికి అని మనకు తెలుస్తోంది. దీంతో పాటు యాక్ట్రెస్ సుస్మిత ఇంటికి కూడా వెళ్లారు. అలాగే యాంకర్ సాత్విక్, ఇక అలాగే మరికొందరు సీరియల్ ఆర్టిస్ట్ ఇంటికి కూడా
వెళ్ళి ఆ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ అధికారులు క్రూషియల్ డాక్యుమెంట్స్ ని కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వారి సైడ్ బంధువుల ఇంటికి, వారి సైడ్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వారి ఇంటికి, కార్యాలయాలకి, ఆఫీసులకి వెళ్లి కూడా ఐటీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము నుండి కూడా కన్నడ నటులపై ఐటీ రైడ్స్ తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురైనట్టు తెలుస్తోంది. అయితే ఈ శాండిల్వుడ్ లో ఐటీ రైడ్స్ చేయాలని గత కొన్ని నెలలుగా ఐటీ దాడులు చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే 15 ట్రావెల్ ఏజెన్సీస్ నుండి ఒక 200 వెహికల్స్ వరకు బుక్ చేసుకొని ముందు నుండే పక్కడ్బందీగా పక్కా ప్లాన్ తోనే ఈ ఐటీ సోదాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దీంతో పాటు గోల్డ్ స్మిత్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా శివరాజ్ కుమార్ ఇంటికి, పునీత్ రాజ్ కుమార్ ఇంటికి తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న వస్తువులు, ఆభరణాలన్నీ పరిశీలించవలసిందిగా ఐటీ అధికారులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే అక్కడ ఎవరిని మభ్యపెట్టే ఒక ప్రయత్నం కూడా చేయకుండా గోల్డ్ స్మిత్ తో సహా వెళ్తున్నారు ఐటీ అధికారులు అని మనకు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన సినిమా కూడా రీసెంట్ గా 100 crores క్లబ్ లో జాయిన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆయన బాంబేలో ఉన్నారు మూవీ ప్రమోషన్స్ విషయం కోసము. బాంబే నుంచి ఇప్పుడే యష్ కూడా బెంగళూరుకి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతిపెద్ద ఐటీ రైడ్స్ గా కూడా ఇది మనకు తెలుస్తోంది. ఇంకా సమాచారం అయితే తెలియాల్సింది. అయితే ఉదయం నుండి కూడా రాక్లైన్ వెంకటేష్ ఇంట్లో మరియు పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరి దగ్గరే ఎక్కువగా క్రూషియల్ డాక్యుమెంట్స్, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కూడా దొరుకుతున్నట్టు మనకి తెలుస్తోంది. అయితే రాక్లైన్ వెంకటేష్ అండ్ పునీత్ రాజ్ కుమార్ కూడా రీసెంట్ గా జాయింట్ వెంచర్స్ చేయడము, వీరిద్దరు కలిసి జాయింట్ గా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో వీరిద్దరి పైన, రాక్లైన్ వెంకటేష్ పైన అలాగే పునీత్ రాజ్ కుమార్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిరి.